తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. చిన్నారులు, మహిళల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నామన్నారు. హైదరాబాద్ లో లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత అంశంపై నిర్వహించిన సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు జడ్జిలు, డీజీపీ, ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని సీఎం కోరారు. పోక్సో కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని వివరించారు. రైతు సంక్షేమంపై తెలంగాణలో ఎక్కడ చర్చ పెట్టినా సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో రైతు రాజ్యంపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. 72 గంటల్లో సమయం, వేదిక చెబితే అక్కడకు వస్తామని కేటీఆర్ అన్నారు. లేదంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ నెల 8న సిద్ధంగా ఉంటామని సీఎం చర్చకు రావాలన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎవరూ లబ్ధి చేకూర్చలేదన్నారు. రైతుల బాగుపై కాంగ్రెస్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లలో చెప్పులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చిన ఘనత కేసీఆర్దేనని కేటీఆర్ వివరించారు. తెలంగాణలో అన్ని విషయాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కేటీఆర్ను కోరుతున్నామని తెలిపారు. తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో చర్చిద్దామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి ఏం చేశారో చర్చకు సిద్ధమన్నారు. గోదావరి మిగులు జలాలపై మీ మాటలు ప్రజలకు వివరిస్తామని పొన్నం పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడి కుర్చీలో రామచంద్రరావును కూర్చోబెట్టారు. తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అధ్యక్ష బాధ్యత చేపట్టిన రామచంద్రరావుకు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ ఉదయం 9 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచంద్రరావు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చిన ఆయన అక్కడ పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. గన్ పార్క్ నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్న రామచంద్రరావుకు డప్పు చప్పుళ్లు, మహిళల నృత్యాలు, బాణసంచా పేల్చి స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. తర్వాత కార్యాలయంలో ఉన్న శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించిన రామచంద్రరావు మొదటి అంతస్తులోని అధ్యక్షుడి గదిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ శ్రేణులు రామచంద్రరావుకు అభినందనలు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రమూలాల కదలికలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అబ్బుబాకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అనుమానితులు ఎవరూ ఆ ప్రాంతానికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉగ్రవాదులతో పరిచయాలు ఉన్నవారని పోలీసులు రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. వారి పాస్పోర్టులు, బ్యాంకు పుస్తకాలపై ఆరా తీస్తున్నారు. వారికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి అందుతున్నాయనే అంశంపై పోలీసులు నిఘా పెట్టారు. మరోసారి ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఉగ్రవాదుల భార్యలను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. వారితో సంబంధాలు ఉన్న వారిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,20,419 క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతుండగా 67,009 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,704 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 877 అడుగులకు చేరువైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172.66 టీఎంసీలకు చేరింది. 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అర్జెంటీనా చేరుకున్నారు. రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ కు చేరుకున్న ప్రధానికి అర్జెంటీనా సంప్రదాయ పద్ధతిలో అక్కడి అధికారులు స్వాగతం పలికారు. 2 రోజులు ఈ దేశంలో పర్యటించనున్న ప్రధాని కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. గత 57 ఏళ్లలో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధాని అర్జెంటీనాలో పర్యటించడం ఇదే తొలిసారని విదేశాంగ శాఖ వెల్లడించింది. అటు ప్రధానమంత్రిగా మోదీ అక్కడకు వెళ్లడం ఇది రెండోసారని పేర్కొంది. 2018లో G20
G20 సమ్మిట్ కోసం ప్రధాని అర్జెంటీనా వెళ్లారు. రక్షణ, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాలపై ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలేతో చర్చలు జరపనున్నారని చెప్పారు. ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు ప్రధాని నరేంద్ర మోదీ తలొగ్గుతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకుంటున్నప్పటికీ ట్రంప్ విధించిన టారిఫ్ గడువుకు మోదీ తలొగ్గుతారని రాహుల్ పేర్కొన్నారు. ఈ మేరకు తన మాటలు గుర్తుపెట్టుకోవాలని ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైతే తప్ప గడువులోపు అమెరికా ప్రతిపాదించిన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోమని కేంద్ర మంత్రి గోయల్ శుక్రవారం చెప్పారు. అయితే ప్రధాని మాత్రం అమెరికాకు తలొగ్గుతారని రాహుల్ గాంధీ ఆక్షేపించారు. అమెరికా ప్రతీకార సుంకాలు జూలై 9 నుంచి అమల్లోకి రానుండగా ఇరు దేశాల మధ్య ఒప్పందంపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు పీయూష్ గోయల్ ఇప్పటికే చెప్పారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో 6వ రోజు శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. ఇంకా ఆచూకీ లభించని 9 మంది కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు విధుల్లో ఉండగా 40 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. సిగాచి పరిశ్రమ ఘటనలో గాయపడి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ చౌదరి అనే వ్యక్తి ఇవాళ మృతి చెందారు. అటు కొందరి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉండటంతో DNA టెస్టుల ద్వారా ఇవాళ 3 మృతదేహాలు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పటి వరకు మొత్తం 35 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అటు సిగాచి బాధితుల కోసం బీహార్కు చెందిన ఎంపీ రాజా రామ్ సింగ్, మాజీ ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ ఇవాళ సిగాచి పరిశ్రమకు వచ్చి సహాయ చర్యలపై ఆరా తీశారు. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడనే కోపంతో ఓ యువకుడిని బాలిక సోదరుడు మరొకరి సాయంతో హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో జరిగింది. వేమవరానికి చెందిన కిరణ్ కార్తిక్ అదృశ్యమయ్యాడని అతని తండ్రి వెంకటరమణ గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండగా అనూహ్యంగా కృష్ణప్రసాద్, వినోద్ అనే ఇద్దరు పోలీసుల ముందు లొంగిపోయారు. కిరణ్ కార్తిక్ ఎక్కువగా తన చెల్లితో ఫోన్లో మాట్లాడుతున్నందున వద్దని వారించినట్లు కృష్ణప్రసాద్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో ఇద్దరికి వాగ్వాదం జరిగిందని తెలిపాడు. జూన్ 24న పార్టీ ఇస్తానని నమ్మించి కిరణ్ కార్తిక్ ను బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్లోకి తీసుకువెళ్లి చంపినట్లు కృష్ణప్రసాద్, వినోద్ అంగీకరించారు. ఇది బయటకు పొక్కుతుందన్న భయంతో నిందితులు వీఆర్ఓ వద్ద లొంగిపోయారని వెల్లడించారు. తమ కుమారుడి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కిరణ్ కార్తిక్ తల్లిదండ్రులు స్వరూప, వెంకటరమణ డిమాండ్ చేశారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ బీజేపీ నేత దారుణ హత్యకు గురవటం కలకలం రేపింది. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ ఖేమ్కాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గత రాత్రి పట్నాలోని తన నివాసం వద్ద గోపాల్ కారులోంచి దిగుతుండగా బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో ఒక బుల్లెట్ షెల్ కేసింగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 6 ఏళ్ల క్రితం తన కుమారుణ్ణి సైతం కొందరు దుండగులు కాల్చి చంపారు. ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్యకు గురైన ఘటన బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ప్రత్యక్ష నిదర్శనమని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలనలో బీహార్ నేరస్తులకు స్వర్గధామంగా మారిందని ఆక్షేపించాయి. నేరాల నియంత్రణలో నితీష్ సర్కార్ విఫలమైందని చెప్పాయి. ఈ ఘటనపై స్పందించిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోలీస్ స్టేషన్ కు కొద్ది దూరంలోనే ఖేమ్కా హత్య జరిగిందన్నారు. బీహార్లో ప్రతి నెల వందలాది మంది వ్యాపారవేత్తలు హత్యకు గురవుతున్నారని ఆరోపించారు. అటు ఈ ఘటన బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయని మరోసారి నిరూపించిందని విమర్శించింది.